ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో ఒప్పో రెనో 15C 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందో పోయి నచ్చి మంచి చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. ఒప్పో వాళ్ళది ఒప్పో రెనో 15C ఏదైతే ఉందో పోయి సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ లుక్ అయితే బాగుంది. ఒకవేళ ఇట్లా ఒప్పో రెనో 15 సిరీస్‌లో తక్కువ బడ్జెట్‌ది కావాలంటే 15C వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కొన్ని ఫీచర్స్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ వైస్ ఇక్కడ చాలా ఫోన్స్ ఉన్నాయి. లైక్ ఒప్పో రెనో 15 ప్రో ఉంది, 15 ప్రో మినీ ఉంది, 15 ఉంది, తర్వాత 15C కూడా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫికేషన్‌తో పాటు వచ్చినాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏందంటే మాత్రం బై మోస్ట్‌లీ సిమిలర్ స్పెసిఫికేషన్‌తో పాటు కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే కూడా మీకు లుక్ వైస్, ఫీల్ వైస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మెయిన్ అయితే కెమెరా కట్అవుట్‌తో పాటు కూడా బాగానే వచ్చింది స్మార్ట్ ఫోను. ఇంకా IP16 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. పెద్ద డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. 50 మెగా పిక్సెల్ అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, మంచి పిక్చర్స్ అవన్నీ కూడా బాగున్నాయి కదా అనేసి అనొచ్చు. బాగున్నాయి. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 35,000 ఉంది. 35,000 అంటే బేస్ వేరియంటే ఉంది ఇక్కడ. 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ 35,000 ఉంది. తర్వాత 12 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ వచ్చేసరికి 38,000 ఉంది. ట్వైలైట్ బ్లూ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ ఆఫ్టర్ గ్లో పింక్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్. 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో, ఈ స్మార్ట్ ఫోన్‌ల మెయిన్ మంచి విషయాలు ఇది. యాక్చువల్లీ ఎందుకు కొనుక్కోవాలంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫికేషన్ కూడా చూపించేస్తాను ఇక్కడ. మెయిన్ ఏందంటే మాత్రమే మెయిన్ పాయింట్స్ తక్కువ వెయిట్ అనమాట. 195 గ్రామ్స్ వెయిట్ వస్తుంది. అండ్ మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత కెమెరాస్ అనమాట అవి. రియర్ సైడ్ కూడా 3 కెమెరాలు వస్తున్నాయి. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, వైడ్ యాంగిల్ 50 మెగా పిక్సెల్, మ్యాక్రో కెమెరా 2 మెగా పిక్సెల్, ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు వస్తున్నాయి. 4K ఈఎస్ఓఎస్ తో పాటు కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. కానీ బ్యాటరీ అనమాట 7,000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తది. అది ఈ స్మార్ట్ ఫోన్‌కి మెయిన్ పాయింట్ అనమాట. అండ్ దీనివల్ల మీరు లాభం పొందొచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏందంటే మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. లైక్ 32 ఆర్ 33,000కి వచ్చింటే మాత్రం వితౌట్ ఆఫర్స్ అప్లై చేసినంక 30,000కి వచ్చిన మాత్రం దుమ్ము దులిపే క్లిక్ అయిపోయేది. కానీ ఇక్కడైతే ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తే 32,000కి అయితే 31,500 క్లోజ్ టు 30 ఆఫర్స్. సో, చూడండి ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బ్యాంక్ అని కార్డ్ ఆఫర్స్ ట్రై చేయండి. లేదు అంటే గిట్లా మీకు నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది. సో, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. అండ్ ఆఫర్స్ అప్లై చేస్తే మాత్రం మీకైతే లాభం అయితే వస్తది. నష్టం ఏంది, డ్రాబ్యాక్స్ ఏందని అంటే మాత్రం నష్టం అయితే పెద్దగా ఏం లేదు. కానీ యూఐ కాడ కొంచెం అదొకటి ఉంటది. అండ్ అవే పెద్దగా అయితే ఏం లేవు నాకైతే. అండ్ ప్రైస్ అనమాట. కొంచెం ప్రైస్ డైరెక్ట్ 30,000కి వచ్చింటే బాగుండేది. వితౌట్ ఆఫర్స్ అన్నా కలుపుకుంటే వచ్చింటే బాగుండేదైతే నా ఒపీనియన్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే యెస్ బై మంచి కాంపిటీషన్. ఫస్ట్ చూసుకుంటే మాత్రం రియల్‌మీ నుంచి అన్నమాట. సో, రియల్‌మీ 16 స్మార్ట్ ఫోన్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మంచి గట్టి కాంపిటీషన్. దీనికి కూడా ఆఫర్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇది కూడా తక్కువగా వస్తుంది. ఇది ఎక్కువ బ్యాటరీతో పాటు కూడా వస్తుందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి. సో, వివో వాళ్ళది వివో V65 స్మార్ట్ ఫోన్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్‌లో చూసుకుంటే మాత్రమే కెమెరాస్ ఎక్కువ హైలైట్ అన్నమాట. బ్యాటరీ కూడా కొంచెం స్లైట్‌గా ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా బేస్ వేరియంట్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి చెప్పండి. సో, ఐక్యూ నుంచి నేను సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ బేస్ వేరియంటే కానీ స్టోరేజ్ ఎక్కువొస్తుంది. అండ్ ఇంకోటేంటంటే బ్యాటరీ ఎక్కువొస్తుంది. ప్లస్ ఇంకోటేంటంటే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో, ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ వన్‌ప్లస్ నుంచి అన్నమాట. వన్‌ప్లస్ నార్డ్ 5 సో, కొంచెం ఇది ప్రైస్ అయితే తక్కువుంది. దానికంటే కెమెరా మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో, గేమింగ్ సెంట్రిక్ కావాలనుకుంటే ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పుకోవాలంటే ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతేనో మన ఒప్పో రెనో 15సీకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. బ్యాటరీ పక్కపెడితే స్పెసిఫికేషన్ వైస్, ఫీచర్స్ వైస్ చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. మోస్ట్‌లీ ఒకవేళ గిట్ల మీరు అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి కన్‌ఫ్యూజన్ ఉంటే ఇట్లా కంపారిజన్ వీడియో ఏమంటే చేస్తాను. కానీ ఈ ప్రైస్ కానీ, ఈ బడ్జెట్‌కి మాత్రమే కొంచెం వెయిట్ చేయండి. ఏమైనా స్పెషల్ ఆఫర్స్ వస్తే ఇట్లా తీసుకుంటే ఇట్లా తగ్గితే అప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటాను. లేదన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్‌తో పాటు కూడా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ చూసిర్రు. ఫైనల్గా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై అయితే చేస్తాను. రిక్వెస్ట్ వీడియోస్ అయితే ఇట్లా 2-3 డేస్లో అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.